ఫాస్ట్‌గా అండి. ఫాస్ట్‌గా కనెక్ట్ అవ్వండి. త్వరగా అండి. ఓకేనే. మన రిమైనింగ్ వాళ్ళు యాడ్ అవుతారు. ఇప్పుడు I6కి ఏమన్నా చేయాల్సిన అవసరం ఉందా అండి? ఇస్ దేర్ ఎనీ నీడ్ టు ప్రాసెస్ I6? I6 కూడా ఏమైనా ప్రాసెస్ చేయాలా? I6 ఇస్ ఆల్సో ఫైనల్ ఐటెమ్. సో దానికి అవసరం లేదు. నెక్స్ట్ I7 ఉందా మన దగ్గర? ఇస్ దేర్ ఎనీ I7? ఇంకా లేదండి. మనకి I6 దాకే ఉన్నాయి. సో ద సెట్ ఆఫ్ దిస్ I0, I1, I2, I3, I4, I5, I6 దీస్ ఆర్ కాల్డ్ కానానికల్ కలెక్షన్ ఆఫ్ LR0 ఐటమ్స్. ఈ మొత్తం ఈ 6 స్టేట్స్ ని కలిపి మనం ఏమంటామంటే కానానికల్ కలెక్షన్ ఆఫ్ LR0 ఐటమ్స్. I0, I1, I2, I3, I4, I5, I6 దీస్ కంబైన్డ్లీ కాల్డ్ యాస్ కానానికల్ కలెక్షన్ ఆఫ్ LR0 ఐటమ్. ఎగ్జామ్ హాల్లో కనుక మీరు ఓన్లీ కానానికల్ కలెక్షన్ ఆఫ్ LR0 ఐటమ్స్ వరకు అడిగితే ఇక్కడతో ప్రాబ్లం ఆపేస్తాం. వి విల్ స్టాప్ హియర్. ఓన్లీ కానానికల్ కలెక్షన్ ఆఫ్ LR0 ఐటమ్స్ అంటే వి విల్ ఫైండ్ దీస్ ఓన్లీ. I0తో స్టార్ట్ చేసాము. I0 తీసుకొని మీరు ఏం చేశారు? దానికి క్లోజర్ అప్లై చేశారు. పాసిబిలిటీ ఉంటే క్లోజర్ అప్లై చేస్తున్నారు. పాసిబిలిటీ ఉంటే గో టు అప్లై చేశారు. కొత్తగా వచ్చిన స్టేట్ కి మళ్ళీ I1 తీసుకొని దానికి క్లోజర్ అప్లై చేస్తున్నాం. గో టు ప్రతి దాంట్లో మనం చేసేదే వర్క్ అండి. క్లోజర్ గో టు అప్లై చేసుకుంటూ వెళ్తున్నాం బేసింగ్ ఆన్ పాసిబిలిటీ. ఇక మనకు కొత్తగా ఏ స్టేట్ రాలేదు. చివరికి వచ్చేటప్పటికి దెర్ ఇస్ నో న్యూ స్టేట్. కొత్త స్టేట్ ఏమీ రాలేదు కాబట్టి వీఆర్ స్టాపింగ్ హియర్. సో కానానికల్ కలెక్షన్ ఆఫ్ LR0 ఐటమ్స్ ఎప్పుడు ఆపాలి అంటే అంటిల్ నో న్యూ ప్రొడక్షన్ రూల్స్ ఆర్ అపియర్. నో న్యూ ప్రొడక్షన్ రూల్స్ వచ్చేదాకా చేసుకుంటూ వెళ్తాం. సిన్స్ వీ హావ్ నో న్యూ ప్రొడక్షన్ రూల్స్ నౌ వీ స్టాప్ హియర్. ఇంతవరకు అందరికి ఒక రకమైన క్లారిటీ వచ్చింది కదండి. దీనికి మీ క్లారిటీ వస్తే పార్సింగ్ టేబుల్కి వెళ్దాం, లేదా ఇంకొక ఎగ్జాంపుల్ ఇది వేరే ప్రాబ్లం వచ్చేసిన తర్వాత చివరిలో పార్సింగ్ టేబుల్కి వెళ్దామా? వదిలేండి. డైరెక్ట్‌గా ఇప్పుడే పార్సింగ్ టేబుల్‌కి వెళ్తే హ్యాపీ. మీరు ఫ్లోలో ఉన్నారు కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. మళ్ళీ వేరే ప్రాబ్లమ్‌లోకి వెళ్లి బ్యాక్ రావాలంటే కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అయ్యిద్ది. ఓకే అండి. ఇప్పుడు I6 అయిపోయిన తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ మీరే చెప్పాలండి టేబుల్ ఫిల్ చేయడానికి. నౌ పార్సింగ్ టేబుల్ అని హెడ్డింగ్ పెట్టుకోనండి. కీప్ హెడ్డింగ్ పార్సింగ్ టేబుల్ ఆఫ్ LR0. పార్సింగ్ టేబుల్ ఆఫ్ LR0. మనకి SLRకి, CLRకి, LALRకి పార్సింగ్ టేబుల్‌లోనే డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయండి. LR0కి నెక్స్ట్ SLR, CLR, LAR అన్నిటికి పార్సింగ్ టేబుల్‌లో డిఫరెన్స్. ఇక్కడ దాకా ఆల్మోస్ట్ సేమ్. అన్నిటికి ఇదే ఇట్లాగే ఉంటది. కొంచెం లిటిల్ బిట్ చేంజ్ తోటి పెద్ద కన్‌ఫ్యూజన్ ఏముంటదో అంతా ఇదే ప్రాసెస్. ఇంక మిగిలిన మారే ప్రాసెస్ అంతా ఇక్కడే. పార్సింగ్ టేబుల్‌కొచ్చేసి నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ పేజ్ తీసుకుంటున్నానండి. ఓకే. ఇప్పుడు మనకి టెర్మినల్స్ ఎన్నున్నాయండి? హౌ మెనీ టెర్మినల్స్ ఆర్ దేర్ ఇన్ ద గ్రామర్? ఇచ్చిన ఒరిజినల్ గ్రామర్‌లో టెర్మినల్స్ ఎన్నున్నాయి మీ దగ్గర? హౌ మెనీ టెర్మినల్స్ ఆర్ దేర్? స్మాల్ ఏ, స్మాల్ బి 2 టెర్మినల్ డాలర్‌తో కలిపిన 3 టెర్మినల్స్ అండి. నాన్ టెర్మినల్స్ ఎస్, ఏ. సో, మొత్తం నాకు
6 rows తీసుకుంటున్నాను. సారీ 6 కాలమ్స్. రోస్ ఎన్ని స్టేట్స్ ఉన్నాయండి మొత్తం మనకి? I0 నుంచి I6 7. ఇక్కడ పేర్లు రాయాలండి. ఎట్లా రాయాలి? మనకి టేబుల్కి వచ్చేటప్పటికి ఏంటంటే కాలమ్ 2 టైప్స్ ఆఫ్ కాలమ్స్ అండి. కాలమ్స్ మొత్తాన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటామండి. యాక్షన్ పార్ట్, గో టు పార్ట్. కాలమ్స్ వి హావ్ 2 పార్ట్స్. యాక్షన్ పార్ట్, గో టు పార్ట్. ఓకే, యాక్షన్ పార్ట్ లో ఎవరు ఉంటాయని టెర్మినల్స్ మాత్రమే ఉంటాయండి. యాక్షన్ పార్ట్ విల్ కంటైన్ ఓన్లీ టెర్మినల్స్. ఈ 3 కాలమ్స్ ఏమంటామంటే యాక్షన్ పార్ట్ అంటాం. వి కాల్ దిస్ పార్ట్ యాజ్ యాక్షన్ పార్ట్. పైన మీరు హెడ్డింగ్ రాసుకోండి. ఈ మూడింటి కలిపి హెడ్డింగ్ ఏం రాస్తారంటే యాక్షన్ పార్ట్. నెక్స్ట్ గో టు పార్ట్ అండి. గో టు పార్ట్ లో నాన్ టెర్మినల్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడికి వచ్చేటప్పుడు స్టేట్స్ అండి. స్టేట్ నాకేమున్నాయి? I0 1 2 3 4 5, ఇంకా 2 స్టేట్స్, ఒక స్టేట్ కావాలి. 6. క్లియర్ అండి. టేబుల్ ఇలా తీసుకుంటాము. ఈ 3 కాలమ్స్ యొక్క నేమ్ ఏంటి? యాక్షన్ పార్ట్. ఈ రెండింటి యొక్క పార్ట్ ఏంటంటే గో టు పార్ట్ అండి. నాన్ టెర్మినల్స్ ఏమో గో టు. ఈ మూడింటికేమో యాక్షన్ పార్ట్ తీసుకుంటాము. రాశారండి. టేబుల్ స్టార్ట్ చేశారా అందరూ? డాలర్ కలుపుకోండి. టెర్మినల్స్ లో డాలర్ కూడా యాడ్ చేసుకోవాల్సిందే. వీ హావ్ టు యాడ్ ద డాలర్ ఆల్సో ఇన్ ద టెర్మినల్స్. అందరు టేబుల్ రెడీ అయ్యారండి. టేబుల్ కి, పార్సింగ్ టేబుల్ కి. రెడీనా అండి? ఇప్పుడు అందరు రెడీగా ఉంటే చూడండి. 0A ఫర్ I0, A. మనకి ఎక్కడికి వెళ్ళాము? I0, A. I0, A కి ఏ స్టేట్ కి వెళ్ళాము? I0, A ఎక్కడికి వెళ్ళామండి? పైన చూడండి. I0, A తీసుకుంటే ఎక్కడికి వెళ్ళాం మనం? టు విచ్ స్టేట్ వి హావ్ గాన్? I2 కి అండి. సో దిస్ ఈజ్ S2 అని రాయండి ఇక్కడ. షిఫ్ట్ టు I0, A షిఫ్ట్ టు S2 అని రాసుకోండి. I2 కి వెళ్ళారు కాబట్టి S2. I0, B ఎక్కడికి వెళ్ళాం మనం? I0, B వేర్ వి హావ్ గాన్? సో షిఫ్ట్ టు S4 అండి. నెక్స్ట్ I0, S. I0, S ఎక్కడికి వెళ్ళాము? కన్ఫ్యూజ్ చేయొద్దు. నేను మళ్ళీ పైకి వెళ్ళి చెక్ చేస్తున్నాను. I0, A I3 నా I2 నా? ఓకే, నేను పైకి వెళ్ళి చెక్ చేసుకుంటా ఒకసారి. ఇదే మనకి ఎక్కడ మిస్టేక్ వచ్చిన పోతండు. I0, A I3 కదండి. I0, A I3 అండి, నాట్ I2. అందుకే జాగ్రత్తగా ఆర్డర్ ఇంపార్టెంట్ అండి. I0, S వచ్చేసి ఏమో I1, I0, A వచ్చేసి I2, I0, స్మాల్ a ఎవరు? I3. తప్పు రాసాము. ఇది రాసామనుకోండి ఆయనకు ప్రాబ్లం దొబ్బుద్ది. మనకి ఎక్కడ రాంగ్ వచ్చిందో కూడా ఎత్తుక్కోలేక చచ్చిపోతాం. నెక్స్ట్ I0, S కి ఏమొచ్చిందండి? I0, S. I0, S. I1 వచ్చి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. టెర్మినల్స్ లో ఓన్లీ నెంబర్ రాయండి, ఎస్ రాయొద్దు. టెర్మినల్స్ లో మాత్రం ఓన్లీ నెంబరే రాయండి. డోంట్ రైట్ ఎస్. షిఫ్ట్ ఆపరేషన్ ఉండదు, ఓన్లీ నెంబర్ రాసుకోండి. నెక్స్ట్ I0, A. I0, A.
I2 నా అయితే ఓన్లీ 2. ఇప్పుడు I0 ఈ ఫస్ట్ రో అర్థమైందండి, ఎలా ఫిల్ చేసాం అర్థమైంది. ఫస్ట్ రో హౌ వి హావ్ ఫిల్ ద ఫస్ట్ రో. I2 కాబట్టి 2 రాసామండి. ఫస్ట్ రో అర్థమైంది కదా. ఫస్ట్ రో అర్థమైతే నేను ఒక్క నిమిషం బ్రేక్ తీసుకుంటున్నాను. ఈ లోపల మీరు సెకండ్ రో ఫిల్ చేయండి. I1 కి ఫిల్ చేయండి. ఫిల్ దట్ వన్ I1 సెకండ్ రో థర్డ్ రో మీరు ఫిల్ చేయండి మీ నాలెడ్జ్ ప్రకారం. ఇక్కడికి వచ్చితే దీంట్లో అయితేనేమో షిఫ్టింగ్, వేరే స్టేట్కి వెళ్తే షిఫ్టింగ్. సారీ ఇది స్మాల్ బి కదా. నాన్ టెర్మినల్స్ కి అయితేనేమో షిఫ్ట్ ఆపరేషన్ అండి. నాన్ టెర్మినల్స్ కి అయితే ఓన్లీ నెంబర్స్ రాసుకుంటాం. నేను 1 minute లో బ్యాక్ వస్తానండి. ఈ లోపల మీరు ఇది ఫిల్ చేయండి. యూ ప్లీజ్ క్యారీ ఆన్. ఐ విల్ బి బ్యాక్ ఇన్ 1 minute. చేశారండి. నా దగ్గర రెడీమేడ్ ఆన్సర్స్ లేవండి. దయచేసి ఎవరైనా చెప్పండి. ఐ రిమైనింగ్ వాళ్ళు చెక్ చేయండి. వై బికాజ్ ఐ డోంట్ హ్యావ్ రెడీమేడ్ ఆన్సర్స్. నా దగ్గర కూడా లేవు. చేసే ఓపిక. 1A ఏమొచ్చిందండి? వాట్ వి గాట్ 1A? 1A
గైస్ ఉన్నారా? 1A ఏమొచ్చిందండి? 1A I1, A చేసిన వాళ్ళు వాళ్ళ రో పెట్టండి. ఒకళ్ళు నాకు గ్రూప్ చాట్ లో పడేయండి. 1A 1B 1A అసలు వచ్చిందా? 1A లేదు, అసలు లేదు. 1A లేదు, 1B లేదు, 1కి అసలు అవుట్పుట్స్ లేవండి. సో లీవ్ దట్ వన్, కాసేపు 1 వదిలేయండి, ఎందుకంటే అది ఫైనల్ కాబట్టి మనకి ఏమీ లేదు 1కి. ఎస్, మన ఆన్సర్ ఏంటంటే 1Aకి షిఫ్ట్ ఏమి ఉండదు, ఎందుకంటే అది ఫైనల్ స్టే ఐటమ్. 2కి ఏమొచ్చిందండి? 2A I2, A ఎస్ 3. రిమైనింగ్ వాళ్ళు చెక్ చేసుకోండి ఒకళ్ళు చెప్తుంటే. 2B ఎస్ 4, 2S మ్యాండేటరీగా ఉండాలని లేదు, 2S ఉంటే చెప్పండి, లేకపోతే లేదు. 2A లేదు. నెక్స్ట్ I3కి రండి. వాట్ అబౌట్ I3? I3 కూడా ఫైనలేనా? I3, A S3 ఓకే. I3, B S4 ఓకే. నెక్స్ట్ I3, S ఉంది, A 6 ఓకే. నెక్స్ట్ I4కి I4, A లేదు. I4, B లేదు. I4, S ఇది కూడా ఫైనల్ అయినా? I4 కూడా ఏమీ లేదంటే ఫైనల్ అయి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ I5 చెప్పండి. I5 కూడా ఫైనలే. I6 అది కూడా ఫైనలే. I6 కూడా ఫైనలే వచ్చింది. ఇప్పుడు చెక్ చేసుకోండి అందరికి ఇదేనా మ్యాచ్ అయిందా? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టేబుల్ అందరికి మ్యాచ్ అయిందా? టూ ఏ వచ్చేసి ఇక్కడ S3 ఉందండి, మీరేమో S5 అంటున్నారు, అంతేనా? ఒకసారి చెక్ చేద్దాం. 2A ఒకటి తేడా వచ్చింది. రిమైనింగ్ గైస్ 2A ఏమొచ్చిందండి? 2A I2, A I2, A I3నే కదండి. 5 ఎట్లా వచ్చింది? ఓకే సారీ, క్యాపిటల్ ఏనా అది? ఓకే, మీరు అనేది ఇది ఇక్కడ 5 అంటారు, అంతేనా? 2 క్యాపిటల్ A 5, 2 క్యాపిటల్ A I2, ఎస్ I2, క్యాపిటల్ A I5 అండి. ఇప్పుడు ఇంకా రిమైనింగ్ అందరికి ఇది టేబుల్ ఓకే కదా? ప్రజెంట్ టేబుల్ ఓకే కదా? రిమైనింగ్ పీపుల్ నర్మదా ఉందండి, అసలు పింగ్ చేసినట్టు ఒకసారి కూడా. 3A6 అంట. 3 క్యాపిటల్ ఏనా అండి? త్రీ ఏ వచ్చేసి క్యాపిటల్ 6, 2A వచ్చేసి 5. ఓకే, ఇంకా రిమైనింగ్ ఓకేనా? ఇప్పుడు ఇంతవరకు అందరికి ఓకే కదా? ఇప్పుడు చూడండి,
ఇప్పుడు ఫైనల్ ఎవరెవరి దగ్గర ఉన్నాయో చూడండి. విచ్ స్టేట్స్ కంటైన్ ఫైనల్ ఐటమ్స్? ఫైనల్ ఐటమ్స్ మనం ఇందాక వదిలేసాము, వాటిని ఏం చేయలేదు. I1 లో మీకు ఏముంది? ఫైనల్ ఐటమ్ ఉందా? I1 లో I1 మనం ఏం రాయలేదు, అంటే దీంట్లో ఫైనల్ ఉండాలి. I4 లో ఫైనల్ ఉండాలి, I5 లో ఫైనల్, I6 ఫైనల్ కదా. ఇప్పుడు మీరు చిన్న పని చేయాలండి. 1 4 5 6 కదా. ఒరిజినల్ గ్రామర్ లోకి వెళ్ళండి. ఫస్ట్ గో టు ద ఒరిజినల్ గ్రామర్. ఒక్కసారి ఒరిజినల్ గ్రామర్ కి వెళ్ళేసి టేక్ ద ఒరిజినల్ గ్రామర్. మనకి ఇచ్చిన ఒరిజినల్ గ్రామర్ తీసుకోండి. జీ, నాట్ జీ, జీ డాష్, జీ డాష్ కాదండి, జీ తీసుకోండి. ఆల్రెడీ పైన మీరు రాసుకునే ఉంటారు. జస్ట్ దానికి ఏం చేస్తారంటే, ఇదే కదా మనకి ఇచ్చిన ఒరిజినల్ గ్రామరు, వీటికి నెంబరింగ్ ఇవ్వండి సీరియల్లో. ఈ ప్రొడక్షన్ రూల్స్ కి ఫస్ట్ రూల్, సెకండ్ రూల్, థర్డ్ రూల్, గివ్ నెంబరింగ్స్. ఒరిజినల్ గ్రామర్ లో మన ఇచ్చిన వాడు ఇచ్చిన ఆర్డర్ లో నెంబరింగ్ ఇచ్చాను నేను. SM ప్లస్ A1, AM ప్లస్ A2, AM ప్లస్ B3. ఒరిజినల్ గ్రామర్ కండి, నాట్ జీ డాష్. నేను జీ డాష్ గురించి మాట్లాడలేదు, ఒరిజినల్ గ్రామర్ గురించి. వాడు ఇచ్చిన ఒరిజినల్ క్వశ్చన్ లో ఇచ్చిన గ్రామర్ అండి. అంటే ఒరిజినల్ గ్రామర్ ఏమైంది వాడు ఇచ్చింది? ఇది. ఇక్కడ 3 రూల్స్ ఉన్నాయి, 3 నెంబర్స్ అండి. 1 2 3 నెంబరింగ్ ఇచ్చారు కదా. కిందకి రండి ఇప్పుడు. నా టేబుల్ బ్రేక్ అయింది. వాట్ హ్యాపెన్ టు మై టేబుల్? ఓకే అండి. ఇప్పుడు I1 లో ఉన్న ఫైనల్ రూల్ ఎవరు? I1 లో మనకున్న ఫైనల్ రూల్ ఎవరు? S డాష్ ఇంప్లైస్ S డాట్ అండి. S అనేది ఎవరు మనకి ఇక్కడ? ఈ ప్రొడక్షన్ రూల్ ఏంటి? S డాష్ ఇంప్లైస్ S ఈజ్ ఏ ఆగ్మెంటెడ్ కదా. ఇట్ ఈజ్ ఏ ఆగ్మెంటెడ్ ప్రొడక్షన్ రూల్. డైరెక్ట్ గా ఒరిజినల్ గ్రామర్ లో లేదు. ఇట్ ఈజ్ ఏ ఆగ్మెంటెడ్ ప్రొడక్షన్ రూల్. క్లియర్ అండి. I1 లో మనకి S డాష్ ఇంప్లైస్ S డాట్ ఉంది. ఇట్ ఈజ్ ఏ ఆగ్మెంటెడ్ ప్రొడక్షన్ రూల్, నాట్ ద ఒరిజినల్ ప్రొడక్షన్ రూల్. ఒరిజినల్ రూల్ కాదు, ఇది ఆగ్మెంటెడ్. S డాట్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇక్కడ S అనేది ఎవరు మనకి? హూ ఈజ్ S హియర్? స్టార్ట్ సింబల్. S తర్వాత డాట్ వచ్చిందంటే మీనింగ్ ఏంటి? సక్సెస్ఫుల్లీ ద ఇన్పుట్ ఈస్ పార్స్డ్. ద ఇన్పుట్ ఈస్ పార్స్డ్ సక్సెస్ఫుల్లీ. ఎప్పుడైతే మనకి S డాష్ ఇంప్లైస్ S డాట్ వస్తుందో మీనింగ్ ఏంటంటే ద ఇన్పుట్ ఈస్ సక్సెస్ఫుల్లీ పార్స్డ్. S తర్వాత డాట్ వచ్చింది, స్టార్ట్ సింబల్ మనకి సక్సెస్ఫుల్ గా వచ్చేసింది. బాటమ్ అప్ పార్సర్ యొక్క లాజిక్ ఏంటి? వి స్టార్ట్ ఫ్రమ్ లీఫ్ నోట్స్, వి గో టు స్టార్ట్ సింబల్. స్టార్ట్ సింబల్ కి వెళ్ళాలి. ఇక మన గ్రామర్ లో స్టార్ట్ సింబల్ ఎవరు మనకి? S. సో S డాట్ వచ్చిందంటే మీరు సక్సెస్ఫుల్ గా S ని విజిట్ చేశారు. దట్ మీన్స్ క్లోజ్. సో I1 లో దేంట్లో అయితే మనకి ఆగ్మెంటెడ్ గ్రామర్ ఉంటుందో, ఆగ్మెంటెడ్ ప్రొడక్షన్ రూల్ ఉంటుందో, వి టేక్ దట్ వన్ యాజ్ యాక్సెప్ట్. సో టేబుల్లో I1, $, ఈజ్ టేకెన్ యాజ్ యాక్సెప్ట్. ఏ ఎగ్జాంపుల్ అయితేనండి, ఏ స్టేట్ లో అయితే మనకి ఆగ్మెంటెడ్ ప్రొడక్షన్ రూల్ వస్తుందో ఆ స్టేట్ లో డాలర్కి ఏం చేస్తుంటే యాక్సెప్ట్ తీసుకుంటాం. ఇది అర్థమైంది పాయింట్ నేను ఏం చేశాను అనేది. మనం స్టార్ట్ చేసింది ఎవరిని? S డాష్ ఇంప్లైస్ S తో స్టార్ట్ చేసాము. ఏ స్టేట్ లో అయితే మనకు ఆగ్మెంటెడ్ ప్రొడక్షన్ రూల్ S డాష్ ఇంప్లైస్ S డాట్ వస్తుందో వి టేక్ దట్ స్టేట్ యాజ్ ఏ యాక్సెప్ట్ స్టేట్. సో $1, ఈజ్ యాక్సెప్ట్. ఎందుకని ఇదంటే అర్థమైంది కదండి. వై ఇట్ ఈస్ యాక్సెప్ట్ అని ఎందుకు తీసుకున్నాం అంటే 1, S లో మనకి ఇది వచ్చిందండి. S డాష్ ఇంప్లైస్ S డాట్ వచ్చింది. S డాట్ అంటే మీనింగ్ ఏంది? వి సక్సెస్ఫుల్లీ విజిటెడ్ ఆల్ ద S మొత్తాన్ని విజిట్ చేసాము. ఓకే, మనకి ఈ డాట్ ఏం చెప్తుంది? ఎంత విజిట్ చేసాము, హౌ మచ్ వీ హావ్ విజిటెడ్ అనేది చెప్తుంది. S డాట్ అంటే మీనింగ్ చివరిలో వచ్చిందంటే ఇదే మొత్తం S మొత్తం విజిట్ చేసాము. S అనేది ఎవరు మనకి? స్టార్ట్ సింబల్. స్టార్ట్ సింబలే విజిట్ చేశారంటే మీనింగ్ ఏంది? మీకు ఇన్పుట్ మొత్తం అయిపోయింది, వర్క్ ఈజ్ ఓవర్. సో యాక్సెప్ట్ ద గివెన్ ఇన్పుట్ స్ట్రింగ్ ఈజ్ బిలాంగ్స్ టు ద గివెన్ గ్రామర్. యాక్సెప్ట్ స్టేట్ అండి. క్లియర్ అండి. నెక్స్ట్ 1 అయిపోయింది. ఇంకా మనకి ఎవరు మిగిలారు? ఆఫ్టర్ 1 కి ఫిల్ చేసాము. ఇంకా మనకి ఎంటీగా ఉన్న రోస్ ఎవరెవరు? 4 ఉందండి. I4 లో ఎవరున్నారు? హూ ఈజ్ I4? A ఇంప్లైస్ B డాట్.
A implies B కి మనం ఇచ్చిన నెంబర్ ఎంత అయిందా, మనం సీరియల్ నెంబర్లు ఇచ్చాము ఒరిజినల్ గ్రామర్ లో దానికి. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ దిస్ వన్? A implies B కి ఒరిజినల్ గ్రామర్ లో మనం ఇచ్చిన సీరియల్ నెంబర్ ఎంత? ఎన్నో రూల్ ఇది ఒరిజినల్ గ్రామర్ లో? విచ్ రూల్ ఇట్ ఈస్? ఫస్ట్ రూలా, సెకండ్ రూలా, థర్డ్ రూలా ఒరిజినల్ గ్రామర్ లో? I4 కంటైన్స్ A implies B డాట్. ఇక్కడ కూడా B డాట్ వచ్చింది కాబట్టి B మొత్తాన్ని కంప్లీట్ గా విజిట్ చేసాము. ఓకే, కానీ B అనేది స్టార్ట్ సింబల్ కాదు కాబట్టి ఇక్కడ యాక్సెప్ట్ రాయలేము మనం. We should not write accept. Why? Because it is not the start symbol. Only start symbol కి accept రాసుకుంటాం. ఇది ఎన్నో రూల్ ఒరిజినల్ గ్రామర్ లో? ఎన్నో రూల్? థర్డ్ రూల్. రిమెంబర్ దట్ వన్. సో I4 థర్డ్ రూల్ కాబట్టి ఇది మొత్తం R3 మొత్తం అండి. I4 కి టెర్మినల్స్ మొత్తానికి మనం ఏం రాసుకుంటున్నాము? వీఆర్ రైటింగ్ R3 రెడ్యూస్ 3 అండి. R3 రాస్తాము. ఇందా మనం చెప్పుకున్నాం అల్గారిథం లో ఒక పాయింట్ వదిలేసాము. ఇక్కడ థర్డ్ పాయింట్ నేను ఇందాక వదిలేసాను చూడండి. ఇన్ LR0 వి రీప్లేస్ రెడ్యూస్ నోడ్ ఇన్ ఎంటైర్ రో మొత్తం రెడ్యూస్ నోడ్ రాసుకుంటాండి. రెడ్యూస్ వచ్చేసి మాత్రం రో మొత్తం రాసుకుంటాం. అదే ఇప్పుడు నేను చేసిందండి. సో R3 I4 కి ఏంది? రెడ్యూస్ కాబట్టి R3 సి రెడ్యూస్ ఎప్పుడు వస్తుందంటే ఫైనల్ ఐటమ్స్ కి అయితేనేమో రెడ్యూస్ అండి, నాన్ ఫైనల్ ఐటమ్స్ అయితేనేమో షిఫ్ట్ ఆపరేషన్. S4 ఇక్కడ S3 ఎందుకు రాసామంటే ఇవి నాన్ ఫైనల్ ఐటమ్స్ కాబట్టి షిఫ్ట్. ఇదేమో ఫైనల్ ఐటమ్ కాబట్టి రెడ్యూస్. ఫైనల్ ఐటమ్స్ లో ఒక్క ఫైనల్ ఐటమ్ కి మాత్రం యాక్సెప్ట్ రాస్తాము. అది ఎవరంటే ఆర్గ్యుమెంటెడ్ కి మాత్రమే యాక్సెప్ట్ రాస్తాము. రిమైనింగ్ అన్ని రెడ్యూస్. అవుట్ ఆఫ్ ఆల్ ద ఫైనల్ ఐటమ్స్ వన్ స్పెషల్ ఫైనల్ ఐటమ్ ఈస్ దేర్, దట్ ఈస్ ఆర్గ్యుమెంటెడ్ వన్. ఆర్గ్యుమెంటెడ్ ఫైనల్ ఐటమ్ కి ఏమో యాక్సెప్ట్ రాసుకుంటాము. రిమైనింగ్ ఎవరైనా రెడ్యూస్ రాయాల్సిందే. ఓకే, I4 కి ఎన్నో రూల్ ఇది ఒరిజినల్ గ్రామర్ లో? థర్డ్ రూల్ కాబట్టి R3 టెర్మినల్స్ మొత్తానికి R3 రాసాము. క్లియర్ అండి. నెక్స్ట్ ఇంకా I5 ఉందండి. I5 లో మీకు ఎవరు వచ్చారు రూలు? S implies AA డాట్. ఇది ఎన్నో రూల్ అండి మన ఒరిజినల్ గ్రామర్ లో? ఎన్నో రూల్ ఇది? వాట్ ఇస్ ద సీరియల్ నెంబర్ ఆఫ్ దిస్ వన్ ఇన్ ద ఒరిజినల్ గ్రామర్? ఒరిజినల్ గ్రామర్ లో దీని సీరియల్ నెంబర్ ఎంత? S implies A డాట్ అండి. ఇది కూడా ఫైనలే, ఇది కూడా ఫైనల్ ఐటమ్ కాబట్టి ఒరిజినల్ గ్రామర్ లో దీని సీరియల్ నెంబర్ ఎంత అండి? వాట్ ఇస్ ద సీరియల్ నెంబర్ ఆఫ్ దిస్ వన్ ఇన్ ద ఒరిజినల్ గ్రామర్? ఒరిజినల్ గ్రామర్ చూస్తే దాని సీరియల్ నెంబర్ 1. సో I5 లో ఎవరున్నారు? ఒరిజినల్ గ్రామర్ లో ఉన్న ఫస్ట్ రూల్ ఉంది కాబట్టి I5 కి వచ్చేసి ఏమొస్తుందంటే R1 టెర్మినల్స్ మొత్తానికి రాసండి. నెక్స్ట్ I6 చూద్దాం. I6 లో A implies A డాట్. A implies A డాట్. ఇది కూడా ఫైనల్ ఐటమ్ కాబట్టి ఇది ఒరిజినల్ గ్రామర్ లో దీని నెంబర్ ఎంత? 2. కాబట్టి I6 లో ఏమవుతుంది? ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది? R2. ఇదండి మన ఫైనల్ పార్సింగ్ టేబుల్. ఇన్ కేస్ ఆఫ్ LR0 పార్సర్ ద ఫైనల్ పార్సింగ్ టేబుల్ ఇస్ దిస్ వన్. ఇప్పుడు చూడండి, ప్రతి ఐటమ్ కి ప్రతి స్టేట్ కి ఏదో ఒకటి రాసాము. షిఫ్ట్ అన్న రాసాము, రెడ్యూస్ అన్న రాసాము. ఒక్కదానికి మాత్రం యాక్సెప్ట్ వస్తుంది. ఓన్లీ వన్ స్టేట్ విల్ కంటైన్ ద యాక్సెప్ట్. అర్థమైందండి ఇది R3 R1 R2 ఎలా వచ్చింది అనేది? గైస్ అర్థమైందా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా అండి? ఏంది ఎవరు రిప్లై ఇట్లేదు? వాట్ హ్యాపెండ్? నోబడీ ఈజ్ రెస్పాండింగ్. సి రెడ్యూస్ కి వచ్చేటప్పటికి ఈ పక్కన నెంబర్ ల్యాండ్ నుంచి వచ్చిన మనకి ఒరిజినల్ గ్రామర్ లో సీరియల్ నెంబర్ అండి. ఒరిజినల్ గ్రామర్ లో ఎన్నో రూలు? రెడ్యూస్ R3 అంటే ఏమైంది? రెడ్యూస్
థర్డ్ రూల్ ఇన్ ద ఒరిజినల్ గ్రామర్ థర్డ్ రూల్ ని రెడ్యూస్ చేయాలి. R1 అంటే రెడ్యూస్ ఫస్ట్ రూల్ ఇన్ ద ఒరిజినల్ గ్రామర్, R2 అంటే రెడ్యూస్ సెకండ్ రూల్ ఇన్ ద ఒరిజినల్ గ్రామర్. క్లియర్ అండి. R3 R1 R2 ఒక్క ఆగ్మెంటెడ్ గ్రామర్ కి మాత్రమే రూల్ కి మాత్రమే వి రైట్ ద యాక్సెప్ట్ ఎస్ డాష్ ఎంప్లైస్ ఎస్ డాట్. ఎందుకంటే ఫైనల్ స్టేజ్ మనకు కావాల్సింది ఏంటి, యాక్చువల్ గా స్టార్ట్ సింబల్ కావాలి. స్టార్ట్ సింబల్ ఎవరి దగ్గర వచ్చింది, I1 లో వచ్చింది కాబట్టి I1 ని మనం యాక్సెప్ట్ కింద తీసుకున్నాం. ఎందుకంటే స్టార్ట్ సింబల్ I1 లోనే ఉందండి, ఎస్ డాట్ ఇంకెక్కడా లేదు. సో వి టేకెన్ దట్ వన్ యాజ్ యాక్సెప్ట్. ఇప్పుడు రిమైనింగ్ పీపుల్ ఓకే మీకు ఇది క్లియర్ అంటే వి విల్ గో ఫర్ ఇన్పుట్ డెరివేషన్. దీని నుంచి ఒక ఇన్పుట్ టెస్ట్ చేద్దామండి. వి విల్ టెస్ట్ వన్ ఇన్పుట్. ఈ ఎంటీ స్లాట్స్ అన్ని మీనింగ్ ఏంటండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దీస్ ఎంటీ స్లాట్స్? కొన్ని స్లాట్స్ ఎంటీగా ఉన్న సెల్స్ ఏమీ రాయలేదు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దోస్ ఎంటీ సెల్స్? కొన్నిట్లో రాసాము, కొన్నిట్లో రాయలేదు. ఆ రాయని వాటి మీనింగ్ ఏందండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ ఎంటీ సెల్స్? LL1 పార్సర్ లో కూడా కొన్ని ఎంటీ సెల్స్ వచ్చినాయి. LL1 పార్సర్ లో కూడా అక్కడ కూడా మీనింగ్ చెప్పుకున్నాం. ఎంటీగా ఉంటే దాని మీనింగ్ ఏందని చెప్పుకున్నాం అండి. ఇక్కడ కూడా ఎంటీగా వదిలేసాను. దే ఆర్ ఎర్రర్స్ అండి. ఎంటీ సెల్స్ అని ఎర్రర్స్. యాక్చువల్ గా అయితే ఆ టేబుల్ ఎర్రర్ అని రాయాలి. నేనైతే రాయలేదు, మీరు రాసుకుంటే రాసుకోండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఎర్రర్స్ అండి, ఎంటీ సెల్స్ ఇండికేట్ ద ఎర్రర్స్. ఈ సెల్స్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా మనకి ఇన్పుట్ పాస్ చేస్తే 1A వచ్చింది అనుకోండి, 1A ఎర్రర్ కాబట్టి ద ఇన్పుట్ డస్ నాట్ బిలాంగ్స్ టు గివెన్ గ్రామర్. ఒకవేళ ఎక్కడన్నా మీకు $3 వచ్చింది అనుకోండి, ద ఇన్పుట్ డస్ నాట్ బిలాంగ్స్ టు గివెన్ గ్రామర్ బికాస్ వి గాట్ ఎర్రర్. ఒకవేళ అన్ని కరెక్ట్ గా ఉంటే $1 రావాలి, చివరికి వచ్చేటప్పటికి $1 కాంబినేషన్ రావాలి. దట్ ఈస్ యాక్సెప్ట్. యాక్చువల్ 11 క్లాస్ ఎవరిదండి ఇవాళ? ఇఫ్ యూ హ్యావ్ పేషెన్స్, మీకు పేషెన్స్ ఉంటేనే ఇన్పుట్ స్ట్రింగ్ కూడా చేద్దామండి. అదర్వైజ్ వీ విల్ డూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్, డిపెండింగ్ ఆన్ యువర్ మీ చాయిస్ మీదండి. మీకు పేషెన్స్ ఉంది అంటే వీ విల్ ట్రై టు డిరైవ్ ఇన్పుట్ స్ట్రింగ్ ఫ్రమ్ దిస్ వన్. దీనికి మనం ఇంకా ఇంకో వర్క్ మిగిలిపోయింది ఈ ప్రాబ్లంలో. ఇన్పుట్ స్ట్రింగ్ కూడా డిరైవ్ చేయాలి. వీ విల్ డూ దట్ దట్ వర్క్ ఆల్సో, మీకు పేషెన్స్ ఉంటే. లేదు ఇప్పటికే 2 hours అయింది సార్ అంటే నెక్స్ట్ క్లాస్ వీ విల్ డూ దట్ వన్, యువర్ చాయిస్. ఏం చేద్దాం? కంటిన్యూ చేద్దామండి. ఇంకో ½ an hour ఇన్పుట్స్ కూడా, ఇన్పుట్ పార్సింగ్ కూడా అయిపోద్దండి, ప్రాబ్లం కంప్లీట్ అయిపోద్ది. ఇప్పుడు ఇది క్లియర్ అండి అందరికి? టేబుల్ దాకా ఒక రకంగానే అర్థమైంది కదా? సరే 100% ఎక్కకపోయినా ఒక రకంగా అయితే అర్థమైంది కదా? ఇంకొక 2 ప్రాబ్లమ్స్ చేసే కొద్ది బాగా క్లారిటీ వచ్చిందండి. ఒక ప్రాబ్లంకి 100% అర్థం అవ్వాలని అనుకోవటం కూడా పొరపాటే. ఓకే, ఇప్పుడు దీనికి వాడు ఇచ్చిన ఒరిజినల్ క్వశ్చన్ లో ఇన్పుట్ ఏమి ఇచ్చాడు? దీనికి ఇన్పుట్ స్ట్రింగ్ మనకి ఏమి ఇచ్చాడు? వి వాంట్ టు డిరైవ్ AABB. దీన్ని డిరైవ్ చేయాలండి. క్లియర్, వీ హ్యావ్ టు డిరైవ్ ద ఇన్పుట్ స్ట్రింగ్ AABB. కీప్ హెడ్డింగ్ ఇన్పుట్ డెరివేషన్ ఆఫ్ ఇన్పుట్ స్ట్రింగ్. ఇప్పుడు ఇన్పుట్ స్ట్రింగ్ డిరైవ్ చేసుకోవాలండి. డెరివేషన్ ఆఫ్ ఇన్పుట్ స్ట్రింగ్. మళ్ళీ టేబుల్ తీసుకుంటున్నాను. టేబుల్లో 3 కాలమ్స్ ఉంటాయండి. రోస్ ఒక 10 పెడదాం ప్రజెంట్, తర్వాత చూద్దాం. సో స్టాక్ మనకి ఎప్పటిలాగానే స్టాక్ ఇన్పుట్ టు యాక్షన్. స్టాక్ టు ఇన్పుట్ యాక్షన్. ఇనిషియల్లీ స్టాక్ కంటైన్స్ $0. ఇనిషియల్ స్టేట్ 0 అండి, I0 ఉంటుంది. ఇనిషియల్లీ స్టాక్ కంటైన్స్ $0. మనకి ఇచ్చిన ఇన్పుట్ ఏంటి? AABB $. దిస్ ఇస్ ద ఇన్పుట్ స్ట్రింగ్. ఇన్పుట్ బఫర్ ఏమో ఇది ఉంటుంది. ఇన్ ద ఇన్పుట్ బఫర్ వి కంటైన్స్ దిస్ వన్. స్టాక్ లోనేమో ఇది ఉంటుందండి. యాక్షన్ పార్ట్ వీ హ్యావ్ టు డిసైడ్. స్టార్ట్ దిస్ వన్.
అందరు టేబుల్ గీసారండి. డెరివేషన్ ఆఫ్ ఇన్పుట్ స్ట్రింగ్. స్టార్టింగ్ సిచ్యువేషన్ టేబుల్ ఎలా ఉంటుంది? ఏంది రిమైనింగ్ ఎవరు అసలు రిప్లై అవ్వట్లా? 1 or 2 మెంబర్స్ తప్పితే. సిచ్యువేషన్ ఎలా ఉన్నారు? ఏంది అర్థమవుతుందా? అర్థం కాక కాము కూర్చున్నారా? ఏదో ఒకటి స్పందిస్తే కదండి మనకు అర్థమయ్యేది. సరే అండి, 2 minutes టైం ఉంది. సో నేను ఇప్పుడు సెషన్ ఎండ్ చేసి మళ్ళీ ఐడి పంపిస్తాను మధ్యలో బ్రేక్ అవ్వకుండా స్టార్ట్ చేసే ముందే. నౌ ఐఎమ్ ఎండింగ్ ద మీటింగ్. అగైన్ ఐ విల్ సెండ్ యూ ద ఐడి పాస్వర్డ్ పంపిస్తాను. మళ్ళీ కనెక్ట్ అవ్వండి. అప్పుడు మన బ్రేక్ లేకుండా ఉంటుంది. ఓకే.